తమ స్థలంలో పార్కింగ్ కోసం నిర్మాణం చేపడితే పక్క స్థలం వారు తమపై ఎఫ్ఐఆర్ కట్టించారని బాధితుడు మామిడి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నియోజకవర్గం కొల్లపూడి పంచాయతీకి సంబంధించి దొడ్ల డైరీ ఎదురుగా ఉన్న తమ స్థలంలో అవసర రీత్యా తాము నిర్మాణం చేపడితే పక్క స్థలానికి సంబంధించిన వారు తమపై అక్రమంగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలో పెన్నా నది వరదకు అడ్డుకట్ట వేసేలా గోడ నిర్మించారని, దీనిపై తాము కలెక్టర్కు కూడా వినతి పత్రం సమర్పించామని, కలెక్టర్ స్పందించి తక్షణమే విచారణ జరిపి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గోడని తొలగించాలని కూడా సూచించారని అన్నారు. ఏదైతే మనం సమాధులు చేస్తున్నాయో అన్ని ఈ పిల్లలు తెలుసు. ఈ పిల్లలకు వివరంగా చెప్పాం, ఒరే నాయన అసలు సార్ మనం సమాధులు చేసుకుంటుంటే మీరు మనం అబ్జెక్షన్ చేయడం ఏంది? అదేమన్నా మీకు ఇబ్బందికరం అయితే కదా కుక్కలు తెచ్చి ఇల్లు పొడసొచ్చు. ఇది వాడు సాకుండే కుక్కలు తీసుకొచ్చి చేలో పొడసొచ్చు. మా ఇంటి పక్కన మనుషులు మా వాళ్ళు మా దగ్గర బంధువులు మేము చనిపోతే మేము పుడుచుకోకుంటాం. మేము 36 సంవత్సరాల క్రితం ఇక్కడికి నివాసం వచ్చాము. ఇక్కడ ల్యాండ్స్ తీసుకొని ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాము. తర్వాత మేము 2009లో వేరే వాళ్ళకి మా పొలము 2 ఎకరాల 89 సెంట్లు అమ్మాము. వాళ్ళకి హద్దులు దక్షిణ పక్క మా ఇళ్ల తాలూకా స్థలాలు, ఉత్తర పక్క పెన్నా నది, తూర్పు పక్క మోహన్ రెడ్డి గారి భూమి, పడమర పక్క బాట అని వాళ్ళకి హద్దులు కూడా రాసిచ్చున్నాము. డాక్యుమెంట్ కూడా అలా విధంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారు, వాళ్ళు మేము లేనప్పుడు వాళ్ళు దక్షిణ పక్కకి గేట్ పెట్టుకుంటున్నారు. మేము అడిగాము ఎందుకు పెట్టుకుంటున్నారు గేట్ అని. అది ఊరికి వాస్తు కోసం ఏదో పెట్టుకుంటాం, మీకు అవసరం లేకుంటే మేము పన్నెండు పక్క పోతామని చెప్పారు ఆ రోజు. ఇప్పుడు మాకు అవసరమై మా స్థలంలో మేము కార్ షెడ్ వేసుకుంటున్నాము. ఇది వేసుకుంటుంటే వాళ్ళు మా మీద పోయేసి రూరల్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, వాళ్ళ గేటుకి మేము కాంపౌండ్ అడ్డం కట్టాము, వాళ్ళకి నిర్బంధించాము అని పెట్టారు. వాళ్ళ హక్కు ఏ పక్క ఉంది, వాళ్ళ బాట పరమట పక్క ఉందా లేదా మీరు చూడండి. అది నిర్ధారణ చేసుకుని తర్వాత వాళ్ళ గేట్కి నా గోడకి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఎందుకంటే 2 ఫీట్ అవతల వాళ్ళ గేట్ ఉంది, 2 ఫీట్ తర్వాత నా గోడ ఉంది. ఇది మా స్థలం, ఒకరికి సంబంధించింది కాదు. ఇది మా స్వార్జితం, మా సంబంధించి 87లో మేము కొనుక్కున్న స్థలం ఇది. దానికి విత్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మేమంతా గ్రామ ప్రజలు, మేము పోయేదానికి బాట వదులుకోవడం, ఆ బాటలోనే వాళ్ళు కూడా పోతున్నారు. మేము వదిలింది మేము 1987లో మేము రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా వచ్చినప్పుడు కూడా బాట లేదు. 1987లో మేము కొన్నప్పుడు బాట లేదు, పొలం కిందనే కొన్నాము. తర్వాత 2005లో మేము బాట వదులుకున్నాము. జాయింట్గా మా సమిష్టి 8 మంది, మా 8 మంది కోసమే వదులుకున్నాం, వేరే ఎవరి కోసం కాదు. కానీ మేము వాళ్ళకు పొలం అమ్మాం కాబట్టి ఈ బాటే హద్దు చూపించాం వాళ్ళకి. అంటే మేము నడుచుకునే బాట హద్దు చూపించాం. మీకు రోడ్డు ఇదని ఇంకోటని మేము చూపించలేదు. మీరు దాంట్లో చూడండి రికార్డులో. ఈ విధంగా నా మీద కేసు కట్టించారు. నేను ఎఫ్ఐఆర్ కట్టించారు, పేపర్లు వేసారు కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి మీరే న్యాయం చేయండి అని మేము చెప్తున్నాం. ఇది మా కోరిక. మాకు మీరే చూడండి, ఇది కరెక్టా కాదా, వాళ్ళు మా మీద అన్యాయంగా కేసు పెట్టడం ఎంతవరకు కరెక్టు. ఇట్లా వాళ్ళు కేసు పెట్టిన దానివల్ల నాకు ఇబ్బంది. నేను వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కానీ సివిల్ చర్యలు కానీ చట్టపరంగా పోతాను. ఈ గోడ కట్టిన వల్ల ఊరి పైకి నీళ్ళు వస్తున్నాయి, మాకు ప్రాబ్లంగా ఉంది. గోడ లేకపోతే నేరుగా నీళ్ళు వెళ్ళిపోతాయి. గోడ ఉన్న వల్ల ఊర్లోకి ఫోర్స్ ఎక్కువ వస్తుంది నీళ్ళు. గుడిగిర ఉన్నారంటే నా పేరు. ఈ ఏరియాలో ఎవరు కట్టలేదు ఈ విధంగా గోడ. నీళ్ళు కట్టిన వల్ల ఈ ఊర్లోకి నీళ్ళు ఎక్కువ ఫోర్స్గా వస్తుంది. ఎండ వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కువ ఫోర్స్ వస్తుంది. ఇదే గోడ లేకపోతే అంత నీళ్లు రావు, ఏటెంబడే వెళ్ళిపోతాయి నీళ్లు. కలెక్టర్కి అర్జీ ఇచ్చుంటాము, అదే వచ్చి చూస్తామని చెప్పారు. చూసి ఇమీడియట్ గా దాని మీద చర్య తీసుకుంటాము అని చెప్పారు సార్. కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము గ్రీవెన్స్ రోజు. ఆయనకు గూగుల్ ఫోటోలు కూడా ఇచ్చాము. ఆయన అన్ని చూశారు. చూసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, సర్వే డిపార్ట్మెంట్కి అందరూ కూడా ఫోన్లు వాళ్ళు రమ్మని చెప్పి వాళ్ళు మా ఎదురుగానే ఈ సమస్యను సత్వరం 3 days లోపల పరిష్కారం చేయండి అని ఎంక్వైరీ చేసి పరిష్కారం చేయండి. అట్లా వాళ్ళు పెన్నా నదిలోకి ఆక్యుపై చేసి ఉంటే గోడను కూడా రిమూవ్ చేయండి ఇమీడియట్గా. మీరు ఎమ్మటి చర్య తీసుకోండి. ఫ్లడ్ బాండ్ ఏరియాలో ఏమి కట్టేదానికి లేదు, దానికి డీవియేషన్ ఉంది, ఆ డీవియేషన్లో ఇన్ని బఫర్ జోన్ ఇంత ఉంది అని అన్ని వివరంగా చెప్పారు సారు. ఇది జరిగింది, మీరు ఒకసారి పరిశీలన చేయండి. మీరు కూడా దీన్ని బట్టి కట్టిన వల్ల అందులో పెన్నా నదిని ఆక్యుపై చేసి కాంపౌండ్ కట్టారు. వాళ్ళకు ఉండే స్థలం కంటే కూడా ఎక్కువ ఆక్యుపై చేసి వాళ్ళు కట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పక్కనే మా కాలనీ.
అగ్రికల్చర్ ల్యాండ్కి ఈ విధంగా గోడ కట్టడం అనేది ఎక్కడా లేదు, చట్టవిరుద్ధం. అయినా కూడా వాళ్ళు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసినా కూడా మమ్మల్ని వాళ్ళు లెక్క చేయట్లే, మా మీదనే కేసులు పెడుతున్నారు. మేము దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా న్యాయం చేయమని కోరుతున్నాము.